భారీ వర్షాలకు ఉభయ గోదావరి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక చోట్ల రోడ్లపైకి వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. పంట నీట మునిగి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు కాకినాడ జిల్లాలోని ఏలేరు, సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్ నిండిపోయాయి. జలాశయాల్లోని అదనపు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. వేములపాలెం వద్ద ఏటికాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. స్థానిక వంతెనపై నుంచి 5 అడుగుల నీరు చేరి 4 రోజులుగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజానపురం, వంతాడ, గోకవరం, వేములపాలెం, ఎరకంపాలెం, మెట్టిచింతల, ఉలిగోగుల గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేములపాలెం వద్ద లోతట్టు ప్రాంతంలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం నీట మునిగింది. ఏలేరు వరద ప్రభావంపై పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంపై పడింది. గొల్లప్రోలులో సొద్దగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జగనన్న కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. ముంపునకు గురైన పరిసర ప్రాంతాల్లో పడవపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. రైతులతో మాట్లాడి పంట నష్టంపై తెలుసుకున్నారు. వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక అని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు. ఇది ముఖ్యమంత్రి గారు వరద తగ్గుముఖం పడగానే దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఎంత ఇప్పుడు నష్టం కూర్చొని ఎంత అంచనా వేయలేదు. అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది, లేదు ఇంకొన్ని చోట్లేమో పత్తి కొంత పోయింది, మనకి వరి పోయింది. ఇంత వరద వచ్చిన తర్వాత రాత్రి ఎవరు కోలుకోలేదు. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటాం. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని, అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చి ఆ రంగంలో దూకాలని కోరుకుంటున్నాం. వర్షాలకు తాండవ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాకినాడ, అనకాపల్లి జిల్లాల సరిహద్దు కోటనందురు, గన్నవరం మెట్ట మధ్య ప్రధాన రహదారిపై వరద చేరింది. దీంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. నీటి ప్రవాహం తగ్గే అవకాశం లేక కొన్ని వాహనాలు వెనక్కి వెళ్లిపోయాయి. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకి ప్రమాదం తప్పింది. ఆలపాడు, కొల్లేటికోట రహదారి పూర్తిగా నీట మునగడంతో ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కామినేని వెళ్లారు. ఆయన వెళుతున్న వాహనం పందిరిపల్లిగూడెంలో కొల్లేరు సరస్సులో పక్కకు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, కూటమి నాయకులు కామినేనిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది.